అన్ని పట్టుకొని పోతా. అప్పుడు ఏం చేస్తా, అడిగి పోయి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని తీస్తా. లేదు అంటే ఏం చేస్తా, ఫస్ట్ నేను రోప్ కట్టుకొని లైఫ్ జాకెట్ వేసుకొని చెప్పి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి భరోసా ఇస్తా. అక్కడి నుంచి ఒక్కొక్కరిని ఎస్కేప్, అంటే ప్రమాదం ఏం పెరిగేది లేదు కానీ వాళ్ళని ఎస్కేప్ చెప్పేయాలి. అది జాకెట్స్ తీసుకుపోయి అందరికి వేసిన తర్వాత ఏం చేస్తా, ఆ రోపు కట్టేసి ఒక్కొక్కరిని గుంజుకుంటాను. ఫస్ట్ ఎవరు ఎక్కువ భయపడితే వాడిని గుంజుతాం, తక్కువ భయపడవు సార్ ఏం సరే ఉంటుంది లాస్ట్ వస్తా. అన్నీ అయిపోయినాక లాస్ట్కి వచ్చేటోళ్ళు ఎవరు, మనం రెస్క్యూ పడుతుంది. ఎప్పుడు కానీ ఫస్ట్ ఒక్క రోప్ ఒక్క తాడు అటు రీచ్ అయింది అనుకుంటే తర్వాత ఎన్నైనా పంపించచ్చు. దాంతో ఒకటేసారి 4 తాళ్ళు కట్టడానికి గుంజుకున్నా కానీ నడుస్తుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ఉంటాడు కదా, ఈ రోప్ పట్టుకొని గట్టిగా ఉండనద్దు. కొంచెం ఇట్లా నీళ్ళు వచ్చినాయి అనుకో అమ్మ అంటాడు వదిలే. ఉంటే కాళ్ళతోటి చేతులతోటి లేకుండా కర్రతోటి. ఇప్పుడు 3-4 ఉన్నాం మేము, అప్పుడు ఏం చేస్తాం సేమ్ ఇందాక పద్ధతే. వచ్చేయనకి ఇక్కడ చేయడా ఇక్కడ ప్రెజర్ పెట్టలేవు, ఇట్లా గ్యాప్ వస్తుంది కదా, ఈ చేయి మొత్తం చక్కగా ఉండాలి కదా. అది ఇంత గ్యాప్ వచ్చిందా, నీళ్ళు తిన్న జొర్రవా, జొర్రకుండా షోల్డర్ ఇట్లా పెట్టు. ఇంకోటి ఈడ వస్తున్నా నీకు వస్తు ముందుకి. మనం ఇందాక ఎందుకు కదిలినాం, నేను నెడితే మనం ఎందుకు వెళ్తారే. ఎక్కడున్నాయి మనము ఇప్పుడు నా చేతిలో కర్ర ఉంది అనుకుందాం, కర్రనేమని ఇప్పుడు మనం ముందుకు పోవాలి. ముందుకు పోలినప్పుడు ఏంటి, కొంచెం వెళ్ళగా నెట్టుకుంటే ముందుకు రా. ఈ విధంగా నడుస్తుంది. ఇప్పుడు నాకు ఫుల్ ప్రెజర్ ఉంది వెనక నుంచి, లెఫ్ట్ కంటే రైట్, ఈ విధంగా బ్యాక్. లూజ్ కావద్దు, లూజ్ అయినా చైన్ పోతుంది. ఓకే, కొంచెం వెనక్కి ముందుకి ఉంటుంది, అప్పుడు చూసుకొని పెట్టుకోవాలి మెల్లగా. మనం ఇట్లా లేపొద్దు కాలు, ఇక పట్టుకొని చెప్తా పట్టుకో. ఇక ఇంత గ్యాప్ ఇచ్చేసి ఒకరికొకరు నడుచుకుంటూ పోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక కాళ్ళు లేదు కదా, ఒకటేసారి అన్ని కాళ్ళు ఎత్తాయి. 8 కాళ్ళు 4 కాళ్ళు ఒకటేసారి ఎత్తాయి అంటే ఏమైంది, పిల్లర్ బరువు పోయింది. 8 పిల్లర్లో 4 పిల్లర్లు ఉన్నాయి, 4 పిల్లర్ పోయినట్టే కదా, బ్యాలెన్స్ అవుట్. ఇప్పుడు ఉన్నట్టుండి ఇటున్నాము, ఇక్కడ దాకా వచ్చిన ప్రవాహం ఇటు నుంచి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇటు తిరుగుడే. ఎప్పుడు ఇది ఒకవేళ మీరు వెళ్ళని పరిస్థితున్నారో, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు. సో నేను ఏమనుకున్నా అంటే ఒక వాలంటరీగా మిగతా వాళ్ళని కూడా సేఫ్లో ఉంచుదాం అనుకుంటున్నా. సరే ఇప్పుడు మా దగ్గర ఫీమేల్ కూడా ఉన్నారు, ఫీమేల్కి ముందు ఛాన్స్ ఇవ్వద్దు, తక్కువ బలం ఉంటుంది, కొట్టుకపోతారు. సో వాళ్ళని ఎక్కువ లాస్ట్ పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాం, రెడీ అందరూ? అందరు పొద్దునకి వచ్చేసేయండి స్పీడ్గా. నడు అందరూ. సో ఈ విధంగా ఇప్పుడు నాకేమైంది, బాగా ఫుల్ ప్రెజర్ అయిపోయింది నా మీద, అక్కడ వెనక నుంచి నెట్టుకుంటూ వస్తారు అందరూ. సో ఈ విధంగా స్పీడ్గా ఉండాలి. ఇప్పుడు అక్కడ దాకా చైన్ ఉంది మనకు. సో మనం ముందుకు ఒక్కొక్క స్టెప్ మెల్లగా జరుపుకుంటా వేసుకుంటూ పోవచ్చు. వరద ఎక్కువ అయింది, అప్పుడు ఏం చేస్తాం, స్టెప్ వరద తగ్గుతాను, తగ్గినప్పుడు ఏం చేస్తాం, పుషింగ్ ఎక్కువ తక్కువ ఈ విధంగా. మళ్ళీ ఒకసారి ప్రెజర్ ఎక్కువైంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ పుషింగ్ స్పీడ్ అయింది. సో ఈ విధంగా అటు ముందుకి వెనక్కి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇటు సైడ్ తిరగాలంటే అందరూ కోఆర్డినేషన్ తోటి ఇటు తిరగాలి, ఇటు తిరగాలనుకుంటే అందరూ ఇటు తిరగాలి. ఓకేనా, అర్థమైందా?
టీమ్ పిలిస్తే ఇట్లా చిటికాయ చుట్టట్లే ఉండాలి అందరు. ఓకేనా? ఇక్కడ టీం 1 వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రవాహం పెరగక ముందే మనం ఏం చేయాలి? ఒకరొకరు కాపాడుకోవాలి. రెడీయా? స్టార్ట్. ఇంకోటి పాకెట్లో పెట్టుకో. వచ్చిందా? ముందు చూడు, ఇది పాకెట్లకి ఎందుకు పోతాను? కర్ర పట్టుకున్నావు అనుకో, ఇట్లా పట్టుకో. ఈ విధంగా పద్ధతి వస్తున్నాను. ఇట్లా కాదు కాదు, నూకూర్ అంటే సార్ నాకు కర్ర చూపించాలని చెప్పలేదు. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉన్నది. ఇట్లా ఇట్లుండదు. అందరు కొద్దిగా సైలెన్స్ ఉంటారా? ఇట్లా ఇట్లా పట్టు లెక్క కొంచెం పెట్టి ఇట్లా ఉత్తున్నాం అన్నట్టు దొరుకుతుంది. నడుము స్మైల్ ఎందుకు? మేము వాటర్లో ఉన్నాం కదా. ఓకే మేడం. ఫార్వర్డ్ స్లో 1 స్టెప్. 1 మోర్ స్టెప్. ఇట్లా బెండ్ అయితే ఉంటుంది మరి. ఓకే, రిలాక్స్. చలో బయట 1 2 3 4 5 అటు ఇటు వంకరైనా పోతుంది. ఇస్తావు పెడలు ఇస్తావు. పోతారా గోదావరికి ఇప్పుడే? మీరు అక్కడ కొత్త కూర్చున్నారు ఏం బాబు? ఉల్టా 3 4 5 6 7 పొజిషన్ ఏం నెడతలేరా? చెయ్యి ఇట్లా పెట్టి వాళ్ళ కాలు ఎందుకు మన కాలు ఉండాలి. మధ్యలో గ్యాప్ రావాలి. మీరు చెప్తారా మళ్ళీ ఇంట్లో అది ఆరెంజ్ మీరు పెట్టినది కూడా ఆరెంజ్ కదా అయ్యర్ది మరి ఆరెంజ్ మన ఆఫీస్ రెడీ 1 2 3 గ్యాప్ ఇవ్వద్దు మధ్యలో. పుష్ పుష్ నువ్వు మరి మొత్తం ఇట్లా అయిపోతాను. కొద్దిగా సైలెన్స్ ఉండండి. దగ్గర పెట్టుకోండి.
మీరు ముందుండాలి. అన్నా ఎందుకు ఆలోచన సరిపోయేటట్టు నెడితే మొత్తం ఒకటి పోతుంది స్ట్రైట్ ఉండాలమ్మా, కొంచెం క్రాస్ ఉన్నా కానీ ఇప్పుడు స్ట్రైట్ ఉంటే వాటర్ ఈ విధంగా కట్ అయిపోతాయి. కొంచెం ఇట్లా బెండ్ ఉన్నారనుకో ఆ లాస్ట్ లో నిలబడుతుంది. ఒక పిల్లర్ కూలిందంటే 2-3 నాణాన్ని కూలుతాయి. వెరీ గుడ్. కాళ్ళు ఒకరి కాళ్ళు అంటే ఇంకొకరి కాళ్ళు రావాలి ఆటోమేటిక్ గా. ఈ మధ్యలో గ్యాప్ వస్తే వీళ్ళు దాని మధ్యలోకి వెళ్ళిపోతున్నట్టు. మీ మధ్యలో గ్యాప్ ఉంటాయి. గ్యాప్ రాకుండా అందరూ ఒకరికొకరు కట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడైతే ప్రవాహం నీటి ప్రవాహం పెరుగుతుంది అక్కడి నుంచి పోవడానికి ఛాన్స్ లేదు. ఒక్కొక్కరు పోతే ఏమైందంటే కొట్టుకోబడుతుంది నీళ్ళు. సో ప్రవాహం పోయేంత వరకు ఈ పొజిషన్ లో మీరు ఉండగలిగితే ప్రవాహాన్ని ఎదుర్కొంటారు. ఒకరి బలం కాదు. ఇప్పుడు ఇంతమంది బలం కలిపి ఒకటే విధంగా ఉంటే వాటర్ కట్ అయిపోతాయి. ఇట్లా ఒక బండ తీరు అన్నట్టు ఒక బండ తీరు తయారైంది. మీరు ఇప్పుడు అందరూ ప్రజలు ఒకటేసారి ఇట్లా పడుతుంది మేడం, అప్పుడు విడిపోతుంది. ప్రవాహము ఎట్లుండదంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఎడితే ఎట్లుంటుందో దానికి ఒక 100 నుంచి 1000 ఎట్లుంటుంది అర్థమైందా? అది నెడితే మీరు పడిపోతారు. ఇప్పుడు నలుగురు కలిసి ఇట్లా పట్టుకున్నారు అనుకో, మీరు ఒక గుండె అనేది అవుతుంది, ఒక బాల్ తీరు అవుతారు. అది ఇట్లా నెట్టినప్పుడు ఏమైతే ఒకటిసారి అందరూ కలిసి కింద పడతారు. ఇప్పుడు వరకు చనిపోయిన అందరూ అట్లనే ఒకరినొకరు పట్టుకుంటారు. ఎవరో ఒకరు కొంచెం ఒక్కరు జాగ్రత్త కథం. ఈ జాగ్రత్త మీతో పట్టుకుంటారు కదా, వాళ్ళు గుంజేసుకుంటారు. సో ఈ పొజిషన్ లో ఉంటే మీకు వరదని క్రాస్ చేయొచ్చు. మీరు ఒక లెఫ్ట్ సైడ్ పక్కనే ఉంది, ఆ మేడం ఉన్న దగ్గరనే మీకు ఒడ్డు ఉంది అనుకుందాం. మీరు మెల్లగా ఏం చేయాలి, ఈ పొజిషన్ పెట్టుకున్నప్పుడు కాళ్ళు లేపొద్దు. ఇట్లా లేపకుండా మీరు ఈ విధంగానే మెల్లిగా సైడ్కి వెళ్ళిపోవాలి. వెనక్కి పోవాలన్నా అంతే. మీరు ఆగాలి ఈ పొజిషన్ లో ఉంటే. ఇక్కడ ఒక్కసారి చేయి తీసిందంటే కొట్టుకొని పోతుంది. మీరు కాంటి వీడియో షేర్ చేస్తా. గుండ్రంగా ఉంటే ఏమవుతుంది, ఇది ఒకటే మోడల్ కాదు, పట్టుకునే చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ముందు వ్యక్తిని కళ్ళకుండా పట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి. సార్ నేను టీవీలో చూసినా ఇట్లా వేరే రకంగా పట్టుకున్నారు సార్ అంటే ఏం లేదు. ఇట్లా పట్టుకున్నా ముందు వ్యక్తిని ఒత్తి పడుతున్నావా అది కావాలి. అర్థమైందా? మీరు చెప్పింది ఒక రకంగా ఉంది సార్, టీవీలు ఇంకో రకంగా ఉంటుంది, యూట్యూబ్ ఇంకో రకంగా వచ్చింది, అవి మీకు సంబంధం లేదు బాబు. ఒకటే, ముందు వ్యక్తిని కదలకుండా పట్టుకొని ఆయన మీద మీ బలాన్ని ఆయన మీద ప్రయోగిస్తున్నారు. మీ మీద మీ వెనక, వాళ్ళ మీద వాళ్ళ వెనక. అందరి ప్రభావం ఎక్కడ చూపిస్తారు, ముందు ఉంటుంది. ఆ వచ్చిన వాటర్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడికైనా మధ్యలో ఒకరు విడిపోయినా చైన్ తెగిపోతుంది. అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఎవరైనా ఉంటే గేట్ ఏమనండి అయ్యా ఉపయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడు డిఫెన్సివ్ పొజిషన్ లో ఉండాలి. ఇట్లా ఉండద్దు, ఇట్లా కాదు. ఎప్పుడు మీరు ఒక కాలు ముందు వెనుకుంటేనే మీరు ఎస్కేప్ అవ్వడానికైనా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు సర్చ్ చేసుకోవాలి. ఇక్కడ సేఫ్ అనిపించింది, అప్పుడు ఒక స్టెప్ ముందు, మళ్ళీ ముందు, ఈ విధంగా వెళ్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కానీ మీరు మిస్ అయ్యిలా, ఒకవేళ ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది, సో ఇక్కడ దాకా వచ్చిండు, మరి ఇటు కూడా చూసుకోవాలి కదా. ఇటు డెప్త్ ఉందా, ఇక్కడ డెప్త్ ఉందా, ఇక్కడ డెప్త్ ఉంటే కథం క్లోజ్. ఇక్కడికి కొంచెం అటువైపు పెట్టినా మళ్ళీ డెప్త్ లేదు అంటే ఇక్కడ ఒక దగ్గరనే డెప్త్ ఉన్నట్టు. సో నేను నా టీంకి ఏం చెప్తాను, 9 వచ్చేటోళ్ళకు ఇటు రావద్దు, ఇట్లా పోదాం. మళ్ళీ ఏం చేసినా ఇక్కడంతా డెప్త్ లేదు, ఇటు ఇక్కడ ఒక వస్తువు దాకింది, ఇటు ఒక వస్తువు దాకింది. మళ్ళీ ఏం చేసినా దీంట్లోకి వచ్చిన లోపల ఏమన్నా నాకు తెలియదు, ఇవన్నీ బండలు అనుకుందాం. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోవాలి. నేను పోతా సార్ నాకు బాగా తెలుస్తారంటే ఇట్లా పోతే ఏమవుతుంది, 2 ముక్కలు అవుతాయి. ఇక్కడ ప్రమాదాలు మునిగిపోయేటోళ్ళు 4 రకాలయ్యా. ఒకరు ఈత రానోళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మీరు బయట నుంచే గుర్తుపట్టచ్చు ఈత వచ్చిన వాళ్ళని రానోళ్ళని. ఈత రానోడు ఎప్పుడు చక్కగా మునుగుతాడు. ఎట్లా మునుగుతాడు,
స్ట్రైట్గా మునుగుతాడు, హెల్ప్ 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 అని ఇట్లా అరుస్తూ ఉంటాడు. అట్లా మునుగుతే వాడు ఈతాడు అన్నట్టు, చక్కగా మునుగుతాయి. ఎవడైనా కొంచెం క్రాస్ యాంగిల్ మునుగుతే ఏందన్నట్టు వాడికి కొంచెం ఈత వచ్చు, మరి అంత తెలియదు. వాడిని ఏమంటారు? వీక్ స్విమ్మర్ అంటారు. మొత్తం రాదు, కొంచెం వచ్చు. వాడు ఏమవుతాడు? కష్టపడతా ఉంటాడు ఇట్లా, కానీ ఆయన ఉంటాడు కానీ సైడ్ యాంగిల్లో ఉంటాడు. ఇట్లా చేతి ఊపుతున్నాడు, సైడ్ యాంగిల్లో ఉంటే హీఈస్ ఎ వీక్ స్విమ్మర్. ఒకడు ముఖము వేరే రకంగా పెట్టిండు, ఒకటే చేయి కొడతాడు, దాన్ని ఏమంటారు? ఇంజూర్ అయింది. మన చేయి పట్టేసిందో లేకుంటే ఇంకేమన్నా అయిందో, లోపల డై కొట్టినప్పుడు చేయి ఇరిగిందో, అంటే వాడు కాలు కొడతాడు, చేయి కొడతాడు, మీద కొట్టలేకపోతాడు. ఫేస్ లో సాడ్నెస్ కనిపిస్తే అరే వీడు ఇంజూర్డ్ స్విమ్మర్. ఇక అన్కాన్షియస్ ఉంటుంది లాస్ట్, అయితే మొత్తం నీళ్ళ కింద అంటాడు, లేకుంటే నీళ్ళ పైన అంటాడు. ఇట్లా అర్థమైందా? అలసిపోలే, ఇక అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు. అయితే ఒక్కోసారి ఏమైందంటే లోపలికి వెళ్ళిపోతారు, ఒక్కోసారి నీళ్ళ పైననే తేలుతూ ఉంటారు. సులువుగా ఉంటుంది కొంచెం అంత లాస్ట్కి. దాని రెండు రకాలు, కంప్లీట్ అన్కాన్షియస్ ఏమో అయిపోయింది స్టోరీ ఎండ్. కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే మనం ఇట్లా తడతాం చూసినామా, దగ్గర పోయి ఇట్లా తట్టుడుతోటే లేకుంటే ఇట్లా పట్టుకుందాం అని పోయినా, ఇట్లా చక్కగా పట్టుకున్నాను, కథం అయిపోయింది. సో వాళ్ళని ఎట్లా తీసుకుపోవాలి, వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి? ఫస్ట్ చక్కగా ముందు ఏమన్నట్టు అందరు చెప్పాలి. మిత్రులు నోర్లేవా? సైడ్లో మునిగితే, ఒక కాళ్ళు కానీ చేయి కానీ కొట్టకపోతే, మొత్తం ఇట్లా ఫ్లాట్ గా పడుకుంటే అన్కాన్షియస్ కాన్షియస్ లో లేడీగా. మరి ఇప్పుడు కొంచెం ఈత వచ్చినాడు ఉన్నాడు కదా, కొంచెం ఈత వచ్చినానికి నువ్వు పోయి దూకి పట్టుకోనా? టైం వేస్ట్ కదా. ఇందాక నిన్న చెప్పిన గుర్తుందా? ఒక రెస్క్యూ ట్యూబ్ ని ఇసిరేస్తా, ఏ బాబు పట్టుకొని కొట్టుకొని రా అంటే బయటికి రా, అది తెలుసు కదా కాలు ఇట్ట కొట్టాలో, వాడు మెల్లగా కొట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఇంజూర్డ్ స్విమ్మర్ ఉన్నాడు అంటే ఈత వచ్చు, కానీ నరం పట్టిందో లేకుంటే ఏదో ఒకటి అయింది, వాడికి కూడా మనం దూకాల్సిన అవసరం లేదు. సామాన్ ఎత్తే వాడు వస్తాడు బయటికి. నిన్న ఒక ఆయన వస్తా అంటే ట్యూబ్ ఇచ్చిన చూసినా, రెస్క్యూ ట్యూబ్ ఇస్తే మెల్లగా పట్టుకొని నెట్టుకుంటూ ఇటు దాకా వచ్చాడు. ఆయనకి ఈత వచ్చు కదా. ఎవరైనా వచ్చిండి అలా అక్కడ ఉన్నాడు, సార్ నాకు దమ్మైంది సార్ అన్నాడు, కానీ ఈత వచ్చు కదా. దమ్మైంది కానీ ఈత వచ్చు. రెస్క్యూ ట్యూబ్ చేతికి ఇచ్చినాం, ఆడుతూ పడుతూ పట్టుకుని మెల్లగా కొట్టుకుంటూ కొసకొచ్చేసి, ఆయన కోసం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను దూకిపోయి కాపాడానా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్పింది ఈ నాలుగిటిని ఫస్ట్ చూసుకోవాలి. వాడు నాన్ స్విమ్మరా, వీక్ స్విమ్మరా. ఇంకో జోక్ చెప్తా. ఈ చక్కగా మునుగుతాండు, ఓకే, చక్కగా మునుగుతాండు నీళ్ళ మధ్యన అంటే ఏంటిది? ఈత రానాడా? లేదు, అదే మీరు చెప్పేది ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఆడికి ఈత రాని మధ్య గిట్ట వేయండి. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈత రానాడు మధ్యలో గిట్ల వేయండి. అదే చెప్పిన వాడు మధ్యలో మునిగండి, బోట్లో వేయండి అని చెప్పలే సార్. ఈత రానాడు కొసలే మునుగుతాడు సార్, మధ్యలో మునగాలి. వాడు ఏదో ఇప్పుడు ఆ స్టెప్స్ ఉన్నాయా, ఉదాహరణకు మన స్టెప్లు ఉన్నాయి కదా, స్టెప్స్ మీద వేయండి, ఇంకా బొచ్చడి దాకా ఉన్నాయి స్టెప్స్ అనుకున్నాడు, ఒక్క అడిగేసింది కథ. ఈ అందుతలేదు, ఈ స్టెప్ అందుతలేదు అని పక్కనే. ఒక్కోసారి ఏమైతుందంటే అయిపోతాయి ఇతడు విషయం, ఈ స్టెప్ ఇట్లా అందుతుంది, ఈయన తీరే ఉన్న స్టెప్ ఇట్లా పెడితే అందుతుంది స్టెప్, కానీ అది కాదు ముఖ్యమైన. హెల్ప్ హెల్ప్ అని అరిచిండు, వచ్చింది. అరే ఎక్కడ వచ్చిందంటే పక్కనే. అప్పుడు మనకు వచ్చే డౌట్లు ఏం తెలుసా? ఒకటి కొట్టి పడేసిండటవా బాబు? ఏం కాదు. అప్పుడప్పుడు ఏమైతుందంటే ఒకటి పీకలు తాగదు ఆగింది అనుకుందాం, పీకలు తాగదు ఆగింది, ఇట్లా బోర్ల పుక్కలో పడ్డాడు, బురదన్నది 3 ఇంచులే, కానీ అది వచ్చిండు. బురదన్నది ఎంత? 3 ఇంచులే, పెద్ద ఏం లేదు, నీళ్లు 3 ఇంచులే ఉన్నాయి. ఇక లేస్తే మొత్తం మత్తు ఎక్కువ ఉన్నదిగా, అది లేయొస్తలేదు, తిరిగి వస్తలేదు, ఆ ముక్కులకు నీళ్ళు పోయినాయి.
చావు చెప్పి రాదు. మంచి మంచి గది తగాలంటారు చూసినావా, వాళ్ళు కూడా పోయిన రోజు ఉంది. ఈ రెస్క్యూ అంటే ఏంటంటే ఫస్ట్ మనల్ని సేఫ్ ఉంచుకోవాలి, అదే ఇక్కడ ముఖ్యం. నువ్వు ఓవర్ చేస్తే ఏమైంది, పోతుంది. ఇప్పుడు ఒక నలుగురు మునుగుతాళ్ళు అనుకుందాం, అక్కడ బోట్ లేదు ఏం లేదు, నేను కంప్లీట్గా వీక్ అయిపోయినా, అసలు నేను నడవలేకపోతున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఈ ఏతుల మాటలు నేను పోయి నేను దూకన్నా, వినోద్ సార్ అన్నాడు కాపాడుతారు ఆగురు అన్నాడు, కథ నేను పోయిన దూకినా, ఇక నాకు పోవట్లేదు అటు ఇటు. ఆడికి వేసరికి వాడని పెట్టి గట్టిగా పట్టుకున్నాడు, కథ మొడిసిన. నీతో అయినప్పుడు మాత్రమే నువ్వు యాక్షన్లో దిగాలి, కానప్పుడు యాక్షన్లో దిగద్దు, నువ్వు పోతావు. ఓకేనా? 4 రకాల విక్టిమ్స్ ఉంటారు, ప్రమాదం ఉండే వ్యక్తులు 4 రకాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు సేఫ్గా దిగేటప్పుడు కూర్చొని కానీ లేకుంటే మెల్లగా దిగి వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాలి. మీరు ఒకవేళ పైనుంచి దూకుతాం అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్లోర్ అంత హైట్ ఉన్నప్పుడు మీరు ఏం లేదు, జస్ట్ 1 స్టెప్ ఫార్వర్డ్, ఒక స్టెప్ ఇట్లా వేసి దూకితే అయిపోద్ది. కొంచెం వేస్తారు ఇట్లా, కొంచెం వేసి ఇట్లా దూకితే తల తిని తగులుతుంది. అవునా కదా? ఒక స్టెప్ అన్నప్పుడు మినిమం 1 మీటర్ గ్యాప్ తీసుకోవాలి. దూకితే ఏమైతే దానికి దూరంగా పడతారు. దూకేటప్పుడు చేతులు ఇట్లా, కాలు ఇట్లా పెట్టద్దు, ఇరుగుతాయి చేతులు డైరెక్ట్ జాయింట్ అలా. ఎప్పుడైనా తెలియని ప్లేస్లో మీరు జంప్ చేసేటప్పుడు హెడ్ కిందికి రావద్దు, కాళ్ళు పోవాలి కిందికి. కాళ్ళు ఇరుగుతే ఏం కాదు, తల పగిలితే పరిశాన్ అవుతుంది. బాయిలర్ దూకుతారు కదా కొంతమంది, సో ఇట్లా డైరెక్ట్ దూకుతారు దీనికి. సో మీరు ఒక ఫ్లోర్ నుంచి దూకితే మీకు పెద్ద పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ముందు ఎవరు చూడాలి? విక్టిమ్ని చూడాలి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ పూల్లో డిఫరెంట్ ఉంటుంది. ఓపెన్ వాటర్కి వచ్చినప్పుడు వాడు అట్లా పోతున్నాడు, వాడిని చూసుకుంటూ నేను డైవ్ చేయాలి, కానీ కిందికి చూడొద్దు. నీళ్ళ ప్రెజర్ ఏమవుతుంది, ముక్కులకి కళ్ళకు ఇవన్నీ ఇదవుతాయి. దూకి పైకి వచ్చినమ్మటే ఎవరిని చూడాలి? విక్టిమ్ని చూడాలి. తల పైన పెట్టే స్విమ్మింగ్ చేయాలి, తల కింద పెట్టి స్విమ్మింగ్ చేసుకుంటూ చక్కగా ఆయన దగ్గర ఇక ఏమైంది, టాస్క్ కంప్లీటెడ్. ముసలి నోట పెట్టిన చక్కగా తీసుకెళ్ళి. చాలా మంది చేసిన వాళ్ళు అట్లా వంగి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు, ఇక చూస్తలేడు వాడు ఇటు పోయినా అని. చక్కగా ఏమైంది, వాడి దగ్గర పోయిండు, లేచి చూసారు కదా ఇటు పట్టుకున్నాడు, ఇక తప్పు అవుతుంది. రెండోది, వాడు ఇటున్నాడు, వీడు ఇటు పడతాడు కదా, ఇటు వేయండు, ఈత పట్టుకుంటా, లేచి చూసారు ఆ లేడీ లేడు. ఇప్పుడు వరకు వాడు ప్రాణాలతోనే ఉన్నాడు కాబట్టి అరుస్తా ఉన్నాడు, నీటి ప్రవాహానికి పోతూనే ఉన్నాడు. కొద్దిసేపు వెనక ఏమైంది, వాడు మొత్తం నీళ్ళు లేస్తారు కాడు కనబడతలేడు, ఇటు వేయండు, మొత్తం ఎదుగుతావు కదా, వాడు ఆల్రెడీ మునిగిపోయాడు. అది నువ్వు తల పైన పెట్టి స్విమ్మింగ్ చేసుకుంటూ పోతే వాడు ఎటు పోతే అటు పోతావు, వాడు ఇటు పోతా అంటే ఇటు పోతావు, అటు అంటే అటు పోతావు. అది వాడు కొంచెం మునిగిపోయిండు అని అంటే లాస్ట్కి ఎక్కడ ఉందో నీకు పాయింట్ తెలుసు. లేకపోతే లోపలికి పోతే వాళ్ళు పట్టుకొని వస్తావు. తల లోపల పెట్టి కొట్టద్దు, స్విమ్మింగ్ పూల్లో కొట్టేది వేరు, ఓపెన్ వాటర్లో కొట్టేటప్పుడు తల బయట పెట్టి కొట్టాలి. వాడిని చూసుకుంటూ పోతా ఉంటావు అన్నట్టు. అర్థమైందా? దీన్ని సర్వైవల్ స్ట్రోక్స్ అంటారు, సర్వైవల్ స్ట్రోక్స్. ఓకే, హెడ్ అప్ ఫ్రీ స్టైల్, హెడ్ అప్ బ్యాక్ స్ట్రోక్, సర్వైవల్ సైడ్ స్ట్రోక్. రాసుకోండి, రాసుకోండి. ఇంకా హెడ్ అప్ ఫ్రీ స్టైల్ అంటారు, ఫస్ట్ తల బయట పెట్టి ముందుకు చేయడాన్ని హెడ్ అప్ ఫ్రీ స్టైల్ అంటారు. సర్వైవల్ బ్యాక్ స్ట్రోక్, సర్వైవల్ సైడ్ స్ట్రోక్. సర్వైవల్ బ్రెస్ట్ స్ట్రోక్. ఇంకోటి కప్పీత అంటారు కదా, దాన్ని బ్రెస్ట్ స్ట్రోక్ అంటారు. ఈ 4గిటిని ఉపయోగించి మనిషిని కాపాడవచ్చు, తీసుకురావచ్చు, అన్ని రకాలు చేయొచ్చు. ఈతను కొట్టాలి సార్, నాకు మునిగి ఈత వచ్చు సార్, చక్కగా ఫ్యాన్లు ఇరుక్కున్నాడు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అంతా నీట్గా ఉండవు కదా, ఇది కనబడదు. ఇప్పుడు ఏం చేసినా హెడ్ అప్ ఫ్రీ స్టైల్ చేసుకుంటూ పోయినా,
చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడు వస్తువు మన దగ్గర ఎక్విప్మెంట్ లేనప్పుడు మాత్రమే, ఉన్నప్పుడు కాదు. అన్నిటికంటే లాస్ట్ ఆప్షన్ మ్యాన్ టు మ్యాన్ అనేది ఎప్పుడు ఎక్విప్మెంట్ లేనప్పుడు మాత్రమే. సో చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మధ్యలో పోతారు. ఏం చేస్తారు? లాక్ చేసి అవునా కదా? ఏం జరుగుతుంది ఉదయం ఇక్కడ వదిలేసి అక్కడ వదిలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే మునిగిపోయే వ్యక్తి, ఫస్ట్ మునిగిపోయే వ్యక్తి దగ్గరికి మనం ఎవరైనా పోయినప్పుడు ఆయన నేను పట్టుకోవాలని అసలు అనుకోడు. నీకు ఆ విషయం అర్థమైంది. ఆయన ఏమనుకుంటాడు తెలుసా? దీని లోపల నెట్టి పైకి పోదాం అనుకుంటాడు. ఊపిరాడాలి. ఇట్లా పట్టుకుని ఇట్లే ఉండడు, ఇట్లా ఎక్కుతా ఉంటాడు పైకి. వాడు గాలి తీసుకోవడం కోసం నిన్ను నెడతాడు అంతే. ఏదో పట్టుకొని కౌగిలించుకొని అట్లుంటాడా? ఉందా మన లోపల? ఏం చేస్తాడు? వీడిని నెడతా ఉంటాడు, ఇంకెక్కుతాడు పైకి. మన పైకెక్కి మన లోపల నెడతాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? తెలివి మంతులం. మనం ఇంకా మీదికి రావాలని చూస్తాం. పిచ్చోళ్ళు మీరు. పట్టుకోండి. లాక్ చేసి వద్దు అని ఎంత పైకి అనుకుంటా అంటే ఏం చేస్తారు? ఇంకా నన్ను నేను ఏం చేసిన సింపుల్ ఏం చేయాలి? బాడీని మొత్తం ఇక పైకి గుంజుతలేను నేను. నాకు తెలిసింది ఊపిరి ఆపి ఫస్ట్ బాడీని మొత్తం వదిలేసిన. ఇక ఇప్పుడు దాకా నేను ఆడుతా అంటే ఏం చేసిండు? ఎక్కుదామని ట్రై చేసాను కదా. ఇప్పుడు ఈడే లోపలికి పోతాడు. నేను లోపల పోతాడు, నాది వస్తాడా? వాడు ఏమనుకుంటాడు? అబ్బా వీడు వచ్చిండ్రు అనుకుంటాడు. నేను కిందికి నెడతానా? నెట్టినప్పుడు కింద ఫోర్స్ వస్తాను, కింద నెడతానా పైకి పోతాను. కింద నెడితే పోతాను లోపలికి. అప్పుడు ఏదైతే ఇచ్చి పెట్టేసి ఇదే మళ్ళీ ఇదే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టెక్నిక్ బాడీని లూజ్ చేసేసి బ్రీతింగ్ ఆపుకొని వదిలేయాలి. బాడీని కథం కత్తిరి శవం ఎట్లుంటుంది? ఏమైనా సప్పుడు లేదు సార్, లేదు ఇది నెడతలేదు అంటే ఒడిచింది. ఫస్ట్ టెక్నిక్ అది. బ్రీతింగ్ ఆపుకోవాలి. ఆపుకొని బాడీని వదిలేసి నీకు ఈత వచ్చు అన్నీ వచ్చు కదా, ఆపేసి వదిలేయాలి. బాడీని మొత్తం భయపడి పెట్టి వదిలేస్తాడు. రెండోది ఆయన పట్టుకొని ఉన్నాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫస్ట్ ఎక్కువ కష్టపడద్దు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత కొట్టుకుంటే అంత ఆక్సిజన్ అంత బ్లడ్ వేస్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్ బాడీ దగ్గర అంటే తర్వాత టెక్నిక్ ఫస్ట్ ఊపిరి ఆపుకోవాలి, ఆలోచించాలి ఎక్కడ పట్టుకున్నాడు. ఓకే, నా చేతులు ఏమైనా పైకి కిందకి వస్తాయా? ఇది చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మీరు ఏం చేయాలి? ఆయన్ని దీనిలో వస్తే ఏమవుతుంది? పట్టుకున్నాడు గట్టిగా. ఆలోచించుకోవాలి, ఎటు పోవడానికి లేదు. జాయింట్స్ ఉంటాయి ఇక్కడ, అర్థమైందా? జాయింట్లో ప్రెస్ చేయాలి. కరెక్ట్ ఇటు ఇటు కరెక్ట్ జాయింట్ చూసుకొని జాయింట్లో ప్రెస్ చేసి క్రిష్ పెట్టద్దు. జాయింట్లో ప్రెస్ చేసి మాట్లాడుతున్నాయి. పట్టుకోతా అట్లే ఉండు అని చెప్పి నాకు నీ వైపు చెప్పుకోవచ్చు. తిప్పడానికి చాలా రకాలు. ఒక్కొక్కసారి చెప్తా. ఒకవేళ మీదకి వచ్చింది ఏమైంది? బాగా మీదకి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? మీకు ఏమైనా దొరికిందో చూసుకోవాలి. ఏం దొరుకుతలేదు చూసుకోండి. ఇట్లా ఇట్లా ఊపిరి ఆపిన కొద్దిసేపు దీన్ని ఎక్కడ ఏంది ఇచ్చిన ఉంది కదా, ఇచ్చిన తీసేయచ్చు. గట్టికంటే ఏమంటాడు? చికెన్ పోతే మళ్ళీ అతికించుకుంటే అయిపోయాయి. పోతే ఇంతో వాడు కూడా పోతాడు. సో ఈ విధంగా ఎస్కేప్ పట్టుకుంటే ఎస్కేప్ అయ్యే పద్ధతి. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ నువ్వు వీడి దాకా పోయినావా, వాడిని చెప్తావు ఫస్ట్ కాపాడుతూ తీసుకుపోతాను. ఫస్ట్ ఏం చేయాలంటే చేయితోటి కానీ కాలుతోటి కానీ ఏం చేయాలి? ముఖం మీద నీళ్ళు కొట్టాలి. ఏమవుతుంది? అయిపోతే అవుతాడు. అప్పుడు ఏం చేయాలి? కిందికి పోయి వెనక్కి రావాలి. ఇట్లా వాడు చూసుకుంటూ ఉంటే వాడు తిరుగుతాడు. సో వెనక్కి వచ్చేసి మీరు అనుకునే చింటో ఎవరికి వేయచ్చుది? ఈతరానికి ఎత్తారా? ఏం చేస్తాడు? తిరిగి పడతాడు. ఇట్లా పట్టినట్టు దొరుకుతుంది.
ఈత రానోనికి ఎంత కథ ఎవరికి వీక్ ఉన్నోనికి కొంచెం ఈత వచ్చినోనికి దెబ్బలు తగినోనికి వేయచ్చు. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. పండుకో ఇటు సపరేట్ పండుకో కాల్చేలు మీద కొడతాను నేను కొడతా పడుపు ఓకే. అసలు ఈత రానోనికి అయితే ఎమ్మడే పడుకుంటాడు. చింటో ఇది ఎవరికి వేయచ్చు, పెట్టో ఇది కూడా వాళ్ళిద్దరికే. ఇది ఎవరికి ఇద్దరు రానోళ్ళకా అలసిపోయానికి లాస్ట్ వానికి ఉడుపు పట్ట వేసేది ఒకటే క్రాస్ చెస్ట్ ఇట్లా వేసి నాకు పట్టుకుందామని ట్రై చేస్తే ఏం చేస్తా వదిలేసి చెప్తున్నా. ఇప్పుడు నా చదువు ఉంటాడు మొత్తం నన్ను పట్టుకుందామని ట్రై చేస్తే వదిలేస్తే చెప్తున్నా. సైలెంట్గా ఉండు. ఎంత వేసినా ఇంకా చికాకు వేస్తాడు. వదిలేసి చూడాలి. మళ్ళీ కొంచెం దమ్మైంది కదా మళ్ళీ వచ్చి పట్టుకున్నా. ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తలేడు. ఆగు సైలెంట్గా ఉండు. అట్లే ఉండు. పట్టుకోపోతున్నా. ఈ విధంగా తీసుకుపోవచ్చు. ఓకే. చింటో హెట్టో డబుల్ అంపిట్ అన్నిటికంటే గట్టి పట్టు అయితే అడుగుపోతుంది. చింటో ఈ విధంగా చేతోటి 2 కాళ్ళతోటి ఈత కొడుతుంది. చింటో హెట్టో ఓన్లీ 2 కాళ్ళతోటి. డబుల్ అంపిట్ కూడా క్రాస్ చెస్ట్ సర్వైవల్ సైడ్ స్ట్రోక్ అని అది. సో మీరు ఏం చేయాలంటే ఈత వచ్చిన వాళ్ళందరూ ఒక చేయి లేపి వెనక్కి కొట్టాలి. అంటే ఇట్లా అద్దంలో ముఖం చూసుకున్నారు. తర్వాత 2 ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఎంత పోతాం రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా స్ట్రెంత్ పెరిగితే ఏమవుతుంది ఒకటేసారి ఇద్దరు మట్టుకపోవచ్చు ఇట్లా. అందుకే బ్యాలెన్సింగ్ వాటర్ బ్యాలెన్సింగ్ ఎక్కువ చేయాలి. ఎగ్ బీటర్ స్టిక్ అంటారు దాన్ని. ఎక్కువ వాటర్ బ్యాలెన్స్ చేస్తా అంటే టైస్లో స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఒకటేసారి ఇద్దరు కూడా పట్టుకు రావచ్చు. ఒక వీక్ స్విమ్మర్కి వేసుకున్న ఒక ఇంజర్డ్ స్విమ్మర్ కూడా ఉన్నాడు. వానికి కూడా ఇంకో చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. నేను కూడా వెళ్ళిపోతా. ఈ 3 మామూలుగా స్విమ్మింగ్ రాని వాళ్ళు అంటే కొంచెం వచ్చిన వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి మొత్తం పూర్తి అన్కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా వేయచ్చు. ఈత రానోనికి మాత్రం క్రాస్ టెస్ట్ చేయాలి మ్యాన్ టు మ్యాన్ అనుకున్నప్పుడు. ఓకే. ఇక లాస్ట్కి వచ్చింది అన్కాన్షియస్. మీరు ఎప్పుడైనా ఇట్లా నీళ్ళ నుంచి వెళ్తాను అనుకున్నాం మనిషి దగ్గరికి తక్కువకొద్దు ఏమైందని ఒకటేసారి లేయచ్చు. పుస్తపానం ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి లేచాడు ఇట్లుండి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంత దూరం పక్కన లేచాడు. మళ్ళీ ఒకటికి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి టచ్ చేసి చూసిన లేస్తారు. ఇట్లా గుంజుకొని డైరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ క్రాస్ టెస్ట్ చేసుకున్నా ఏం కదలికలు లేవు. తర్వాత ఏం చేసినా మెల్లమెల్లగా దాని నచ్చినట్టు మార్చుకోవచ్చు. కదలికలు వచ్చినాయంటే ఇదే ఇక అమ్మ లేకుంటే మనం క్లీన్ మనం పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎప్పుడైనా టచ్ చేసి చూడాలి. ఇట్లా ఇట్టున్నాడు ఏం ఒకసారి లేదు ఇట్లా క్లియర్. ఓకే. సో నీళ్ళలో పెట్టవాలి. మీరు టచ్ చేసుకుంటూ పోవాలి. సో మీకు మీ వాటర్ మీకు తెలుసు అనిపించినప్పుడు మీరు డై కొట్టుకోవచ్చు. లేకుంటే బండలలో పోతుంది దానిలో దీనిలో పోతుంది. హైట్ ప్లేస్ నుంచి దూకేటప్పుడు 1 స్టెప్ ఫార్వర్డ్ దూకాలి. ఎక్కడ చూడాలి ముందే. ఒకవేళ 2 అంతస్తులు 3 అంతస్తులు దూకుదామనుకున్నారు ఒక చేతోటి ముక్కు పట్టుకోడు, ఇంకో చేతోటి బాడీ లాక్ ఇట్లా దూకిలనుకో నీళ్ళకి తగులుతో డైరెక్ట్ దీన్ని జాయింట్ తిరుగుతుంది. ఇట్లా చూసుకుంటూ వెళ్ళాను కిందికి తిరిగితే మెడలు దిగుతుంది. ఇలా ముందుకే చూడాలి. ముక్కులో నీళ్ళు పోకుండా ఏం చేసినా తర్వాత కాలు అటు ఇటు పోకుండా చేతులు లాక్ చేసుకోండి. దీన్ని కాంపాక్ట్ జంప్ అంటారు. కాంపాక్ట్ జంప్ అంటారు. ఇట్లా పెట్టుకొని ఒకటేసారి దూకేసి చక్కగా లోపల దూకినాక ఏమైంది పైకి వచ్చేయాలి. అంటే పైకి వచ్చేసి ఏమంటారు దీన్ని ఎడ కొడతలేదా ఇదిరా ముందుకురా జాగ్రత్త
సార్ సీరియస్గా ఉంటున్నారు సార్. నాకు బాగా అనిపిస్తుంది మీరు ల్యాడర్ ఇట్లా దిగినాం అనుకో, ల్యాడర్ పట్టుకొని ఎప్పుడు కానీ స్విమ్మింగ్ పూల్ ఎవరైనా దిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి అయ్యా, నీళ్ళు ఎటువైపు ఉన్నాయో మీ బాడీ అటే ఉండాలి. నీళ్ళు ఇటు ఉన్నాయంటే ఏం చేస్తారు తెలుసు, అందరూ ఇట్లా దిగుతారు పట్టుకొని. స్లిప్ అయిందంటే ఏమవుతుంది, ఎడ్జు. ఇప్పుడు నీళ్ళు ఎటున్నాయి నా అనుకున్నాయి, ఇట్లా పెట్టుకొని మెల్లగా దిగుతారు లోపలికి. ఒకవేళ పడితే ఎలా పడతా, ఎలా పడతా. దాన్ని ల్యాడర్ ఇన్ అంటారు. అదేవిధంగా ల్యాడర్ ఎక్కితే ల్యాడర్ అవుట్ అంటారు. స్లైడింగ్ అంటే ఏంది, పక్కన ఇట్లా గోడను పట్టుకొని మెల్లగా ఏం చేసినాం, నీళ్ళలో దిగినాం. లోతు ఇంకెక్కువ అవుతుంది, మళ్ళీ ఏం చేసినా మళ్ళీ పైకి వచ్చేసినాం. స్విమ్మింగ్ పూల్ చాలా పొరపాటు. బయట నీళ్ళు అంటే ఏమనుకోవచ్చు, కానీ స్విమ్మింగ్ పూల్ పైనుంచి చూసినాం మనకి 2 ఫీట్లే ఉన్నది రా కనబడుతుంది అనిపిస్తుంది. దూరం 10 ఫీట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మన వాళ్ళకి చేపిస్తా, ఒక 2-3 చేపిస్తాను నేను. వీలైన తొందరలో రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన అక్కడ ఒకటి మునుగుతాను. రన్నింగ్ చేసుకుంటూ ఊరికి వచ్చాడు. ఇది ఊరికి వచ్చిన తర్వాత నీళ్ళ లోపలికి పోవద్దు, నాకు తెలియదు ఎట్లుందో. వాటర్ లోపల చెత్త ఉందా, ముళ్ళు ఉన్నాయా, ఏమున్నాయో నాకు తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారంటే షాలో డైవ్ అని ఉంటారు. ఓకే, మీరు రెస్క్యూ ట్యూబ్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా. సో దీన్ని ఏంటంటే 2 చేతుల్ని కాళ్ళను ఉపయోగించి ఒక గద్దలాగా మారి వాటర్ పైన బ్రేక్ చేస్తారు. హెడ్ మునుగద్దు, తల మునగకుండా బాడీ పైన ఉండేటట్టు చూసుకుంటారు. ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ వస్తాడా, రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఈ రన్నింగ్లో ఏం చేస్తాడు, ఇట్లా ఎగురుతాడు. ఇట్లా కొడతాడు ఈ 2 చేతులతోటి, కాలుతోటి. వాడు ఒక ఈగలు తీరు గద్ద ఉంటుంది కదా, గద్ద తీరు డైరెక్ట్ నీళ్ళ మీద కొడతాడు. ఇట్లా కొడుతాడు, ఏమవుతుంది, ఇక్కడనే ఆగుతాడు. అలా లోపల మనం పోదు. ఇట్లా ఆగినమాట ఏం చేస్తాడు, మళ్ళీ హెడ్ ఫ్రీ స్టైల్ చేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు ఇట్లా కొట్టిండానికి ఏమైంది, లోపలికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత రన్నింగ్ అంటే అంత రన్నింగ్లో కొట్టుకోవచ్చు. రన్నింగ్ కొట్టుకుంటూ వచ్చేసి రన్నింగ్ తోటి డైరెక్ట్ లేచి ఒకసారి ఇట్లా కొడతారు వాటర్ని. పైకి ఎగిరి ఇట్లా కాదు, రన్నింగ్లో ముందుకే తల పైన ఉండాలి. చేద్దాం, వేరే స్విమ్మర్లు ఉన్నారు కదా, వాళ్ళతో చేపిద్దాం. మీరు చూడండి. అప్పుడు దయచేసి లంచ్ చేసిన అనంతరం ఎవరైనా పోవాలనుకుంటే ఇప్పుడు నాకు చెప్పండి. నేను ఒక్కసారి ఆ లోపలికి వచ్చినాక తాళం దాన్ని ఎక్కడుందో నాకు తెచ్చేయండి. తాళం వేసుకొని లోపలే ఉండాలి, బయటికి పోతే మాత్రం మంచిగా ఉండదు. నేను రాను అనుకుంటే ముందే చెప్పేసేయండి, అయిపోతుంది. ఒకసారి వచ్చుడు లోపలికి, సినిమా నడిచిందా, నడవలే కావచ్చు. ఒకటేసారి తినాలి, గేటుకు తాళం అయిపోయింది. తిన్నాక అందరూ రావాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ లెసన్ అయిపోయాక ఆడికి పోవాలి. వాళ్ళు చేస్తారు, మీరు చూడండి. సార్ నాకు ఈత రాస్తారు, నన్ను ఎందుకు తీసుకొచ్చి లోపలికి, నేను లోపలికి అక్కడే తీసుకపోను. గిడ మెట్ల మీద కూర్చొని చూడు. ఇక మనకి ఇక్కడి నుంచి కడతారు, ఈ కోసం నుంచి ఆ కోసకు, ఆ కోసం నుంచి ఆ కోసం. ఇట్లా సినిమా చూసినట్టు పని. నేను లేను ఎండలా, మీరేదో పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారు. ఏదో చిన్న 2 యాక్టివిటీలు చేస్తారు, మళ్ళీ కూర్చుంటారు. పొద్దున 10-10:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అవుతుంది. అట్ల పొరపాటు మళ్ళీ రోజు సాయంత్రం 2-3 కిలోమీటర్లు మళ్ళీ వాకింగ్ చేస్తారు. రోజు పోయేదేనే అలవాట్ల పొరపాటు. ఆల్మోస్ట్ నేను ఏం చేస్తాను, కాబట్టి దయచేసి సైలెన్స్గా ఉండండి. ఇప్పుడు అన్ని గుర్తున్నాయి కదా మీకు, ఎవరికైనా గుర్తులేవా? గుర్తు లేకపోయినా మనకు పర్వాలేదు. రేపటి క్లాస్లో మళ్ళీ డివైడ్ అవుతారు కదా, అప్పుడు మనకి నీకు రాస్తే ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేవా? క్లియరా? ఈ ఈత వచ్చినందుతోటి ఇప్పుడు నేను చెప్పినా చేపిస్తాయి ఇందాక. ఓకేనా? ఇతరాలు చూడండి, నిన్న టీమ్స్ డివైడ్ చేసిన ఈరోజు కూడా చెప్తానా, అందరూ వచ్చి మెట్ల మీద కూర్చున్న తర్వాత చెప్తాను. నాకు నచ్చిన నీళ్ళు ఈత కొట్టమని కాదు, ఆ రోప్ ఎట్లా ఇసిరేయాలని కూడా తెలియాలి కదా, రోడ్ ఉండాలి కదా. సో మీకు ఇంకో చిన్న సబ్జెక్ట్ ఆపేసిన, ఎందుకంటే ఇక్కడ మొత్తం చిల్లర చేస్తారు. దానికి నాట్స్, ముళ్ళు తెలుసు కదా, ఏ ముళ్ళు ఎట్లా వేయాలి అనేది. ఇప్పుడు నేను చెప్పి రోపిస్తా, ఇక స్టార్ట్ చేస్తారు. ఇట్లా వేయాలి క్లాస్ అంతా డిస్టర్బ్ అయిపోతున్నా తెలుసు. మీరు నా బోన్లోకి వచ్చినప్పుడు ఎట్లుంటుందో నాకు తెలుసు. క్లాస్ రూమ్లోకి వచ్చిన డోర్ పెట్టినాక కథం నా బోన్లో దిగినట్టే. ఇప్పుడు ముసలి బయటకు వచ్చింది, అందుకే నాకు తెలుసు. కొన్ని సబ్జెక్టులు నేను ఆపిన,
ఎందుకు ఆపినంటే ఇప్పుడు ఈ వీడియో ఎత్తా అదే నాకు ఇటు నేను చేస్తాను సార్ నాకు రాలేదు సార్ లాస్ట్ నాకు రాలేదు సార్ నేను చేయలే ఇక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పండి సార్ నాకు ఈ ముడి ఇవ్వలేదు సార్ ఎందుకప్ప ఎందుకు ఇవ్వలే అంటే నేను తినడానికి పోయినా సార్ అప్పుడు ఈసారి తాడికి తెచ్చిస్తా అన్న మూడు వేపిస్తా ఇక్కడ కూర్చోద్దా నువ్వు సాయంత్రం వరకు కూర్చో అన్నం తినకుండా కూర్చో ఓకే సార్ ప్రమాదం జరిగినప్పుడు రోప్ ఒక వైపు నుంచి వేసుకోవాలి. సో మీకు వాకీ టాకీ గురించి చెప్పిన ప్రతి ఒక్క దాని గురించి చెప్పిన లైఫ్ జాకెట్ గురించి చూపించిన ఆల్మోస్ట్ అన్ని సామాన్లు చూపించిన ఇన్ఫర్టబుల్ రెస్క్యూ బోర్డ్ చూపించిన ఓబీఎం అవుట్ బోర్డ్ మోటార్ చూపించిన అందరిని బోట్ ఎక్కించిన అట్లా వేసిన మీకు ఒకటికి 70 నుంచి 80% మంది దగ్గర అప్పుల దగ్గర అవి లేవు ఏంటంటే వింటాం సార్ చాలు ఇక్కడ ప్రాక్టికల్ చేపిస్తారు కదా నేను మీకోసం కష్టపడతాను ఈ రోజు కూడా పెట్టి ఎందుకు పెట్టినా తెలుసా ఇవాళ ట్రైనింగ్ లేదు ఇక్కడ అక్కడనే ఉండాలి మీరే పోయేటోడు కొని పెట్టుకోండి సో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా లాస్ట్ నుంచి ఒకరు లేచండి రావాలి ఎవరైనా నేను లెమ్మన్నప్పుడు నాకు రాబుద్ది అయితే నేను లేచాను చెప్తాను మనం ఎదుర్కోవడానికి కారణమే ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర కూడా కొంచెం తక్కువనే మనకంటే తెలంగాణలో ముచ్చట్లే ఎక్కువ నేను ఉదాహరణ చెప్తే మొగోళ్ళు అందరికీ అర్థమైంది మంచిగా నీట్గా మీరు మొత్తుకుంటే నాకు ఎట్లుంది తెలుసా మంచి ఆన్సర్ అబ్బా చాలా మంచి క్వశ్చన్. ఒక 3 మెంబర్స్ ఉన్నారు సార్ 3-4 మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఫస్ట్ మెంబర్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఓకే ఇది ఆల్రెడీ చెప్పినా నేను మళ్ళీ మన బ్రదర్ అయిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి అందరూ ఒకసారి గట్టి క్లాస్ ఇక్కడ ఒకరు ఉన్నారు ఇక్కడ ఒకరు ఆయన ఒకడు ఈ ముగ్గురిని బోట్లో తీసుకొచ్చి అనుకుంది బోటు తిరగల పడ్డదో లేకపోతే పంచర్ అయిందో ఏదో ఒకటి అయింది వీళ్ళు ముగ్గురు మునుగుతారు సో ఎవరిని ఫస్ట్ కాపాడాలి అనేది ఒకటి ఉంటుంది క్వశ్చన్ ఎప్పుడైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అందుకే ఇందాక టైప్స్ చెప్పిన నేను ముగ్గురు నాన్ స్విమ్మర్లు కావచ్చు లేకపోతే ఒక ఇంజూర్డ్ స్విమ్మర్ ఒకటి నాన్ స్విమ్మర్ ఒకటి అన్కాన్షియస్ కావచ్చు సో ఒకటి ఇప్పుడే బాగా ఎగిరెగిరి పడే కోడి కొట్టుకున్నాడు వాడు ఆల్రెడీ లాస్ట్ కిట్ అయింది హెల్ప్ అయింది వాడు ఆల్రెడీ వండుకున్నాడు అంతే కదా ఒకటేసారి టైం పెట్టుకుని తప్పనేది ఇట్లా దమ్ము ఉన్నాడు కొంచెం ఆపుతాడు దమ్ము లేని భయపడాడు తొందరగా తగ్గుతాడు సో అందుకే మీరు ఈ వేరియేషన్ చెప్పిన నేను వేరియేషన్ చూడాలి వాడు చేసే యాక్టింగ్ కూడా మీరు అవసరం మీకు అది వాడు ఇప్పుడే బాగా ఎగురుతాడంటే వాడు ఇంకా ఆగలుగుతాడు వాడు ఆల్రెడీ పన్నడిగా ఇప్పుడు ఎవరిని ముందు కాపాడాలి మరి రాపండి నేను పూర్తిగా ఇట్లా పడిపోయిన ఫస్ట్ కాపాడాలా అన్నటోళ్ళు చేతులు ఎత్తండి రెండోది కొంచెం ఇట్లా కొట్టుకుంటాండి ఇక వాన్ లేపాలా చేతులు ఎత్తండి ఇక ఇష్టం వచ్చినట్టు డబ్బడబ్బ కొట్టుకుంటూనే ఉన్నాడు ఇక వాన్ని కాపాడాలి ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ రేజ్ చేసిన ఆన్సర్ కూడా చెప్పాను నేను మీకు ప్రమాదములో ఉన్నటువంటి వ్యక్తిని ఈయన బ్రతకడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి ఈయన బ్రతకడానికి 50% ఛాన్స్ ఉంది ఆయన బ్రతకడానికి 10% ఉంది ఇక పోయి 10% దగ్గరికి పోయినా వాళ్ళని తీసుకొచ్చి వడ్డుకేసి వాళ్ళకి సిపిఆర్ చేసేలోపు 50 కాస్త 90కి వచ్చింది చచ్చిపోయే అవకాశాలు 10 ఉన్నాయి ఈయన ఆల్రెడీ పోయిండు వాడికి సిపిఆర్ చేసేసి లాస్ట్కి వాడు కూడా సులువ లేదు వాడు కూడా పోయిండు ఇవేమైంది 3 క్లోజ్ కానీ ఇక్కడ రివర్స్ ఎట్లా చేయాలి మనం ఫస్ట్
80% గుంజేసినాం. ఇక మీకు సిపిఆర్ చేసిన అవసరమే లే. రెండోది ఈయన గుంజేసి ఏం చెప్పినా, బాబు ఈయన కొంచెం చూస్తూ ఉండు, గాలి ఆడుతూనే ఉందని చెప్పిన. ఆ 3 వ్యక్తికి లాస్ట్కి పోయినా. ఆయన తీసుకొచ్చి గుంజుకున్నాకేం చేస్తా, ఈయన లేచిండు, ఈయన లేచే ఉన్నాడు. కొంచెం సపోర్ట్ చేయరు బాబు, ఎమర్జెన్సీ ఫోన్ చేయండి రా బాబు, మీరు మొత్తుకోండి ఇక్కడికి వెళ్ళి అని చెప్తా. ఆయన సిపిఆర్ చేసుకుంటా. అప్పుడు 3 వస్తారు కదా. సిస్టమ్ ఇట్లుంటుంది అన్నట్టు ప్రాసెస్. రివర్స్లో వేస్తే ఏమైందంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు చచ్చిపోతాడు, వాడిని కాపాడాలి అవసరం లేదు. వాడిని కాపాడొచ్చేలోపు వీళ్ళు మీతో చచ్చిపోతారు. ఓకే, నీ ఆన్సర్ తృప్తే? ఇలా బయటికి రావాలంటే ఎట్లా రావాలి సార్? వాటర్లో మీకు ఈత కూడా రాదు. ఈత రాదు. సరౌండింగ్స్ లో ఏం ఆబ్జెక్ట్ లేదు, కానీ మీరు ఇరుక్కున్నారు. సేఫ్ గా రావాలి. ఎట్లా రావాలి? వాటర్లో నుంచి బయటికి రావాలి. పట్టుకునేందుకు ఏ వస్తువులు లేవట. 3వది మొత్తం వలలు చిక్కుపోయిందట. ఆయన ఎట్లా కాపాడాలి సార్ అని అడిగితే మంచిగుండు, కానీ ఆయన బయటకి ఎట్లా కాపాడుకుంటాడంటే ఆడదాకా ఎట్లా పోయిందని అడుగుతాను. ఆడదాకా ఎట్లా పోయింది లోపల. మీరు ఒకవేళ అట్లా ఇరుక్కుపోతే, అంటే వలలు ఇరుక్కుపోతే ఆయన ఎట్లా కాపాడొచ్చు సార్ అని చెప్పి అడుగుతా. దానికి ఏమైనా ఆన్సర్ ఉండు. ఆయన ఎట్లా వస్తాడు సార్ అంటే నాకేం తెలుసు, ఆయన ఇష్టం, ఎట్లా పోయినా ఎట్లా వస్తాడు. చెప్పు నీ క్వశ్చన్ అయితే ఇంకా అడుగుతారేమనుకున్నా పని వచ్చింది. ఎలక్ట్రికల్ మోటార్ నడుస్తాయి. వాటర్ కరెంట్ అనేది వాటర్కు రూట్ కండక్టర్, అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అసలు సిచ్యువేషన్లో ఏమైనా వ్యక్తి అట్టుకుంటే ఈ స్విమ్మర్కు తెలియదు ఆడ ఎలక్ట్రిక్ షాక్ అనేది కొడుతుంది అనేది. ఆ మోటార్ అక్కడ ఉంది, ఆయన అక్కడనే తట్టుకున్నాడు. ఆయన తీయాలి పోతే ఈయన కూడా స్టక్ అయిపోతాడు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అది నాకు 2-3 రోజులు తడుకున్నాడు. మొదటిది, ఈ వాటర్ ని బయటకు గుంజడానికి మోటార్లు వేస్తారు వీళ్ళు. నీళ్ళే అవి ఎర్తింగ్ వస్తూ ఉంటాయి. రెండోది, మన ఎలక్ట్రిసిటీ పవర్ ఎట్లుంటుందంటే ఐరన్ లో కానీ వాటర్ లో కానీ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో అట్లీస్ట్ కంప్లీట్ రేడియస్ లో అది చూపించకపోయినా కానీ దగ్గర ప్రాంతాల వరకు ఒక 5 మీటర్లు 6 మీటర్లకు కూడా చూపిస్తుంది. సో చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులు కానీ లేకుంటే మామూలు తెలియనటువంటి వ్యక్తులు దిగినప్పుడు ఒకవేళ దాన్ని ఇరుక్కుపోతే ఎట్లా అన్నాడు. సో పోతే ఆల్రెడీ అది డేంజర్ సిచ్యువేషన్. మామూలు ఒక్కోసారి డేంజర్ సిచ్యువేషన్ నుంచి చిన్నగా ఉంటే దాన్ని జరపవచ్చు. ఎలక్ట్రిసిటీ వైర్ పడ్డదంటే దాన్ని పక్కన జరపవచ్చు, మెయిన్ ఆఫ్కోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం పోయి కాపాడే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే మీరు స్టక్ అయిపోతారు. ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నా, ఇక మనం వాలంటీర్స్ అయినంత మాత్రం 100% కాపాడాలని రూల్ ఏం లేదు. ఒకటి నువ్వు ఫిట్గా ఉన్నావో లేదు చూసుకోవాలి. రెండోది నీ సేఫ్టీ ముఖ్యం. సరే అక్కడ పడ్డాడు, నీ కాపాడాలి అన్నట్టు టాస్క్ ఎవరు ఇవ్వలే నీకు. నువ్వు ఫస్ట్ చూసుకోవాల్సింది ఆ సరెండర్లో ఆయన ఇరుక్కుపోయిండు అని అంటే కదలేకపోతాడు అని అంటే ఓకే, ఎలక్ట్రిసిటీ షాక్ ఏమన్నా లోపల రావచ్చు, లేకుంటే అన్కాన్షియస్ పొజిషన్ ఉండొచ్చు, కాన్షియస్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. వీళ్ళంత వరకు నువ్వు ఒడ్డుకోవాలని ట్రై చేయాలి. ఫస్ట్ నువ్వు నీళ్ళలో ఉంటే ఏమవుతుంది, ప్రమాదమే కదా. నువ్వు దూరంగా పోయి అక్కడి నుంచి ఒడ్డు చేరుకొని ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో వాళ్ళకి కాల్ చేసి బంద్ చేయమనో, లేకుంటే నీకు దగ్గర పట్టిన ఏమైనా మెయిన్ గీని ఉంటే దాన్ని బంద్ చేయమని చెప్పుడు. ఆ ప్రయత్నంగా మీరు దాన్ని ఆపిన తర్వాత ఈ దగ్గరికి వచ్చి హ్యాపీగా పట్టుకోవచ్చు. లేదు నేను పోయేసి పట్టుకుంటా, మా అన్న పోతాడు, మా తమ్ముడు పోతాడంటే నువ్వు పోతావు. ఎప్పుడు కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకొని మీ సేఫ్టీ లేకుండా మాత్రం మీరు ఎక్కడికి పోవద్దు. దానికి వేరే ఏం చేయలేము బాబు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయిన తర్వాత నువ్వు లోపలికి పోయి నువ్వు స్టక్ అయినావంటే నేను కాపాడడానికి ఎవరు రాడు. ఒక ప్రాణానికి ప్రాణం అడ్డేస్తా అంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక ప్రేమ ఉండొచ్చు ఎంతైనా ఎవరికైనా. వాడు ఆల్రెడీ ప్రమాదం ఉన్నాడు, వాడు ఇంకొక 30% 20% బతుకుతాడు అంతే. వాని కోసం నువ్వు పోయి దాన్ని దూకినావు అనుకో, నువ్వు స్ట్రక్ అయిపోతావు కంప్లీట్గా. సో మెయిన్ ఎక్కడ ఉంది, ఎవరికైనా ఫోన్ చేసి ఆపమనడమా, ఆ లైన్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దాన్ని గుంజేయడమా, ఈ విధంగా చేసుకోవాలి. కానీ అట్లని చెప్పి కత్తెరతో కడిగేద్దామని చూడకండి. ఎలక్ట్రిసిటీ వైర్ని చూసిలు ఎప్పుడన్నా కత్తెర ముక్క ఎగిరిపోతుంది డైరెక్ట్ అవతలకి, అది గుచ్చుకున్నది ఒకరికి పీకకి. తెలివి మంతుడు 2 వైర్లు ఉంటే ఒక వైర్ కడిగేస్తే ఏం కాదు, 2 వైర్లు జాయింట్ ఉంటాయి, కలిసే ఉంటాయి కదా. ఇట్లా నోటల్ పేస్ ఏమైంది, 2 కలిసి ఉంది అట్లా చిట్కన. ఈ కత్తెర ముక్కుంది కదా, అది చిటకన ఎగురుతుంది, దీనిలో గుచ్చుకుంది కదా.
అది ఎట్లా ఎగిరిపోతే అడిగా ఒకటి కట్ అయితే ఏం కాదు కానీ 2 కట్ అయినంటే కదనే ఒకటి కట్ అయి ఇంకో దగ్గర పోయింది టచ్ అయిందంటే చట్టండి ఒకసారి కథం అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఆ లైన్ ఆల్రెడీ కరెక్ట్ చేసింది మొత్తం గుంజేసినట్టే అది వేరే అనుకోవచ్చు ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే ఇట్లా పెట్టి కొడతాడట కొట్టినప్పుడు ఈ 2 కలిసినాయి అనుకుందాం ఏమవుతుంది అట్లా కూడా ఓకే నువ్వు అన్నావు ఇప్పుడు ఒకటే దెబ్బగా తెగుతుందా తెగదు ఓ 2-3 కొట్టాలి కొట్టినప్పుడు చూర అవుతుంది 2 వేలు కలుతాయి బొమ్మంటది ఒకసారి ఆడికెళ్ళి ఏమవుతుంది ఇక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ పడుతుంది దెబ్బ ఒక్క ఫేజ్ పోయినా కానీ మనకు ఆల్రెడీ కాలు దిగినామా అక్కడ షాక్ వచ్చేస్తుంది తెలిసిపోతుంది నెంబర్నే కాలు వచ్చాయి పోయి ఆడ ట్రాన్స్ఫారం ఉంటుంది ట్రాన్స్ఫారం బంద్ చేయాలి దగ్గరలో డబ్బా ఉంటుంది అది ఉంటుంది లేదంటే ట్రాన్స్ఫారం ఉంటుంది అక్కడ దాకా వెళ్ళే సమయం లేకపోతే ఇలా 3 లైన్లు అవుతాయి 3 ఫేజ్లో దగ్గర కానీ ఏదైనా ఉంటే దాన్ని అప్పులో రౌండ్గా చుట్టి అవిటికి వీసాలి గట్టిగా ఆటోమేటిక్గా జంపర్ల దగ్గర కానీ ట్రాన్స్ఫర్ దగ్గర కానీ ఫ్యూజ్ దగ్గరికి పోతుంది పవర్ కట్ అయిపోతుంది. ఓకే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ టీమ్తో మేము ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆపద మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రాము ఇది మన నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడి నుంచో ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ అక్కడికి రావడానికి చేరుకోవడానికి టైం పడుతుంది. అప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పథకం తీసుకొచ్చింది ఆపద మిత్ర అనే ప్రోగ్రాము. మన ఊర్లో ఉన్నటువంటి మన విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వాలంటీర్స్గా తయారు చేసి ఆ ప్రమాదం ముందుగానే అంచనాల ప్రకారం వాటిని తగ్గించే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమము నిజామాబాద్లో 3వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా దీంట్లో ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసినటువంటి మెంబర్స్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఉండాలి. అది నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళకి మినిమం 7th నుంచి హైయర్ ఎడ్యుకేషన్స్ ఎవరున్నా ఎంప్లాయీస్ ఉన్నా నాన్ ఎంప్లాయీస్ ఉన్నా అదేవిధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా దీంట్లో చేరే అవకాశాలు ఉంటాయి. వీరికి గాను ప్రతి బ్యాచ్కి 12 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళకు ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఉంటుంది, ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వీళ్ళని క్షతగాత్రుల్ని మంచి ప్లేస్కి తరలించే ప్రయత్నం ఏ విధంగా చేయాలి, సిపిఆర్ పద్ధతి గురించి, అదేవిధంగా బ్లీడింగ్ ఫ్రాక్చర్స్ ప్రతి ఒక్క దాని గురించి 3 days ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకొక 3 రోజులు వీళ్ళకు ఫైర్ యాక్టివిటీస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ ఎలా ఉంటుంది, సిలిండర్స్ ఇంట్లో పేలినా కానీ లేకుంటే పబ్లిక్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు వాటి గురించి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఇది 3వ రోజు ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ 3rd phase జరుగుతుంది. ఇది ఓపెన్ వాటర్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, ఉన్నట్టు నైట్ వరకు కానీ పొద్దున వరకు కానీ అనుకోకుండా సంఘటనలో వరదలు ప్రవహించడం వల్ల లేకుంటే ఎక్కువ వర్షాల వల్ల కూడా వరదలు వస్తూ ఉంటాయి. అది మన తెలంగాణలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో వేరే ప్రాంతాల్లో జరగడం మనం చూసుకుంటూనే ఉన్నాం. వాటిని ఏ విధంగా తగ్గించవచ్చు, ఒకవేళ ప్రమాదం జరిగితే వాళ్ళని ఏ విధంగా ఎస్కేప్ చేయించవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్టబుల్ రెస్క్యూ బోట్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు. కొంతమంది మొత్తం చనిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది చనిపోకముందే వాళ్ళని బ్రతికించుకోగలిగితే మనల్ని మన కుటుంబాన్ని మనం సేవ్ చేసుకునే పద్ధతుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 రోజులు వీళ్ళకి పబ్లిక్ కంట్రోలింగ్ ఏ విధంగా ఉంటుంది, జాతరలోకి వెళ్ళినా లేకుంటే వినాయక నిమజ్జనాల దగ్గర కానీ ఎక్కడ కానీ ప్రమాదం ఎక్కువ మంది గుమిగూడి ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మన కంట్రోల్కి తెచ్చుకోవాలి, వాళ్ళు రేడియో కమ్యూనికేషన్ ఏ విధంగా వాడుకోవాలి, ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి వెహికల్స్ని కానీ 108ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వాటి గురించి శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం వీళ్ళకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వృత్తిలాగా అందరికీ ఐడి కార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా 2వ ఫేజ్లో వీళ్ళకు మళ్ళీ ఇంకొక ఫేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాము అడ్వాన్స్ లెవెల్తో వీళ్ళకి అందించి వాళ్ళకు ఒక్కొక్కరికి ప్రమాద బీమా కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. 3వ స్టెప్లో వీళ్ళకి వచ్చేసి వీళ్ళకు ఒక 10 నుంచి 15 వేల రూపాయల కిట్ వీళ్ళకు
ఎన్డీఆర్ఎఫ్ బృందం నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి మేము నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ నుంచి నేను విచ్చేసాను, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ మాస్టర్ ట్రైనర్. సో 22 రోజులుగా ఇక్కడికి ఉంటూ వీళ్ళందరికీ ట్రైన్ చేస్తున్నాం. మాతో పాటు లోకల్లో ఉన్నటువంటి రీసెర్చ్ టీము, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు అండ్ లోకల్లో ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మాతో ఉన్నాయి. అందరం కలిపి 300 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎంతగానో వేరే జిల్లాల కంటే మన జిల్లా అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా చూసుకుంటే మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మన ఫిషరీస్ ఏడీ గారు కానివ్వండి, మన ఫైర్ సర్వీస్ డిఎఫ్ఓలు కానివ్వండి, ప్రతి ఒక్కరు దీంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరు జరుగుతున్న ట్రైనింగ్ కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎండ కానీ ఏది చూడకుండా వాళ్ళు పొద్దున్నే టైం టు టైం ఇక్కడికి రావడం, ఎండలో ఉండి చాలామంది స్విమ్మర్లు ఈత కొట్టి వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో వండర్ఫుల్గా జరుగుతుంది. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అన్ని జిల్లాల్లో జరగాలని, వాళ్ళు ముందే ప్రమాదం నుంచి కాపాడుకుంటూ వేరే వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు అనిత, హైదరాబాద్ నోబెల్ లైఫ్ సొసైటీ నుంచి వచ్చాను. ఐఎమ్ ట్రైనర్. సో ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అయింది ఆపద మిత్ర ప్రోగ్రామ్ గురించి. సో ఇక్కడ 300 మెంబర్స్ వాలంటీర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇందులో భాగంగా గత 3 డేస్ నుంచి మేము ఓపెన్ వాటర్ సేఫ్టీ నేర్పిస్తున్నాము. సో ఆపదలో వీళ్ళు ఫ్లడ్స్ వచ్చిన, రెయిన్ వాటర్లో బ్యాక్ వాటర్ ఎప్పుడైనా ప్రమాదంలో బ్యాక్ వాటర్లో చిక్కుకుపోయినా, లేక వరదలో చిక్కుకున్న ప్రజలు, కామన్ పీపుల్ ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ ఎలా ఉంటుంది, ఎన్ని మెథడ్స్ ఉంటాయి అందులో. సో రెస్క్యూలో భాగంగా వీళ్ళందరికీ అవగాహన ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీంట్లో మహిళలు అత్యధికంగా పాల్గొనడం చాలా సంతోషకరం. రెస్క్యూ ఎన్ని విధాలుగా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి, ఎలాంటి స్విమ్మర్స్ ఉంటారు, సో ఈ టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని ఈ రెస్క్యూలో భాగంగా వాళ్ళకి కొత్త పద్ధతులన్నీ నేర్పిస్తున్నాము. వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాలంటీర్స్ చాలా సంతోషంగా వచ్చి నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండలో కూడా వాలంటీర్స్ వచ్చి సంతోషంగా నేర్చుకుంటున్నారు. ఇలాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి అందడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రమాదం సమయంలో బోట్లో నుంచి ఎవరైనా వాటర్లో పడ్డా వాళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి, సో మన దగ్గర ఉన్న రెస్క్యూ బోట్స్ కానీ, రెస్క్యూ ట్యూబ్స్ కానీ, రెస్క్యూ రోప్స్ కానీ అండ్ లైఫ్ జాకెట్, ఇవి ఎలా ఉపయోగించాలి, ప్రమాదంలో వాటిని ఎలా యూజ్ చేసుకొని విక్టిమ్ని కాపాడాలి అన్న పద్ధతులని వీళ్ళు నేర్చుకుంటున్నారు ఈరోజు. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, కామన్ పీపుల్కి ఇలాంటి శిక్షణ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు గాను మన నిజామాబాద్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, ఏడీ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు లోక్నాథ్, నేను ట్రైనర్ని, నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మనకు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి, మత్స్యకారులకి ట్రైనింగ్ ఇవ్వడానికి మమ్మల్ని కలెక్టరేట్ వాళ్ళు పిలిపించడం జరిగింది ఇక్కడికి. ముందుగా మనకి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి, కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, ఏడీ సార్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు సార్ కట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మత్స్యకారులకి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇలాంటి ట్రైనింగ్. పెద్ద పెద్ద బోట్లు తెచ్చాం మనం, ఐఆర్బీ బోట్లు ఇంపోర్టెడ్ చేసుకొని వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ చెప్పడం జరుగుతుంది. మనకు వీళ్ళు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఇచ్చారు, మనకు చాలా సహాయకరంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు బాగా మనకు చాలా సహాయం చేశారు. దీంట్లో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగడానికి వాళ్ళు కూడా ముఖ్య కారణం అనుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్. నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ మల్కాపూర్లో పనిచేస్తున్నాను. జిల్లా యంత్రాంగం అయినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలోనూ, మళ్ళీ తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ రెవెన్యూ గారి ఆధ్వర్యంలోనూ, తర్వాత అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలోనూ, తర్వాత ఇంకా వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి, అంటే వివిధ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కానివ్వండి, తర్వాత ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలు అనేటటువంటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆపద మిత్ర ఈ శిక్షణ
పేరేంటంటే ఆపద మిత్ర. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి మిత్రుడిలాగా సాయం చేయటం. అంటే ఇక్కడ 108 అంబులెన్స్ వచ్చేంత లోపల ఆ రోగికి పరిచర్యలు చేయటం అన్నమాట. దీంట్లో ఏం జరుగుతుంది, ఆ వ్యక్తికి శ్వాస కొంత ఆడుతున్న సమయంలో సిపిఆర్ చేయడం కానీ, లేకపోతే మామూలుగా అతనికి ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భంలో ఆ ఫ్రాక్చర్ ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లకుండా దానికి సంబంధించినటువంటి కట్లు కట్టడం కానివ్వండి, ఇంకా ఇట్లా ఇతర ఈవెంట్స్ అనేటటువంటివి ఈ శిక్షణార్థులకి చేసి చూపించడం జరిగింది. ఆ ప్రమాద సమయంలో వారు చేయగలిగినంత వరకు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకొని నష్టాన్ని ఎక్కువగా చేయకుండా, అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, విపత్తు అనేటటువంటిది ప్రమాదము తర్వాత నష్టము, ఈ రెండు కలిస్తే విపత్తు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ ప్రమాదం ఎక్కువైనప్పుడు నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అది అప్పుడు విపత్తు అనేటటువంటిది కూడా ఎక్కువ అవుతుంది. ఈ విపత్తు అనేటటువంటిది గాలి వల్ల కావచ్చు, నీటి వల్ల కావచ్చు, లేకపోతే నిప్పు వల్ల కావచ్చు, ఈ మూడింటి వల్ల కావచ్చు. ఈ మూడింటిలో మేమేం చేస్తున్నామంటే, అంటే జిల్లా యంత్రాంగం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ గాలి వల్ల ఎలా జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి గాలి అనేటటువంటిది కానివ్వండి, తర్వాత అట్లాగే ఇక్కడ నీటికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నీటికి సంబంధించి ఇక్కడ బోట్స్ మీకు కనబడుతున్నాయి అనుకుంటాను, ఈ బోట్స్ అనేటటువంటి తీసుకొచ్చేసి ఆ నీటిలో పడ్డటువంటి వ్యక్తిని ఎలా కాపాడడం అలాంటివి అన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తున్నామండి. ఇక్కడ యూత్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి యూత్, పబ్లిక్కి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, అది వివిధ సంఘాల వాళ్ళు, అంటే స్వయం సహాయక బృందాలుగా ఉండేటటువంటి వాళ్ళే కానివ్వండి, మహిళా సంఘాలే కానివ్వండి, ఇంకా ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇలా ఆయా గ్రూపుల్లో పనిచేస్తున్నటువంటి యూత్ మెంబర్స్ని, తర్వాత మత్స్యకారులు, ముఖ్యంగా ఈ మత్స్యకారులు అనేటటువంటి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిన కొన్ని ప్రమాదాలకు లోనవుతున్నారు. వాళ్ళకి ప్రమాదాలు అనేటటువంటి వాటిపైన అవగాహన కల్పించి వారిని ఎలా కాపాడాలి అనేటటువంటి వాటి మీద కూడా ఈ శిక్షణ అందజేస్తున్నారు. ముఖ్యంగా నిజంగా చెప్పాలి అనంటే ఈ శిక్షణా కార్యక్రమం వారికి వారి జీవితంలో ఒక గొప్ప మరుపురానటువంటి విషయం. ఇలాంటివి నేర్చుకుంటే తాను ఎప్పటికైనా కూడా ఒక వ్యక్తిని కాపాడాడు అన్నప్పుడు అతని దాంట్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మళ్ళీ తర్వాత దేశ రక్షణ కంటే ముందుగా నా తోటివాడు ఎదుటివాళ్ళు నేను సహాయం చేశాను అనేటటువంటి ఒక తృప్తి అనేటటువంటి వాళ్ళకి వస్తుందనేటటువంటి నేను చెప్పగలుగుతాను. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అట్లాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కానీ లేకపోతే ఏడీ గారికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజేష్ కుమార్. నేను ఎంపీపీఎస్ లింగాపూర్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సో ఈ ప్రోగ్రాం పేరు ఆపద మిత్ర కార్యక్రమము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్నది. ఇది ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రతి చోట ప్రమాదాలన్నీ జరుగుతుంటాయి. ప్రతి చోటికి ఎస్డిఆర్ఎఫ్ టీం కానివ్వండి, ఎన్డీఆర్ టీం కానివ్వండి, అంత తొందరలో రీచ్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అందుగురించే మన ప్రాథమిక స్థాయిలో జరిగేటువంటి ప్రమాదాలను సాధ్యమైనంత వరకు తొందరగా రికవరీ చేయడానికి, ప్రమాదాల నుండి ప్రమాద బారిన పడినటువంటి వ్యక్తులను కాపాడడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆపద మిత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా స్టేట్లలో కూడా ఇప్పటికీ పూర్తిగా వచ్చింది. మన స్టేట్లో కొన్ని చోట్ల దీని ఫెయిల్యూర్ కూడా కావడం జరిగింది. కానీ మన నిజామాబాద్లో పూర్తిగా 100% సక్సెస్ అవుతుంది. దీని ప్రధాన కారకులు మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ఏడీ గారు, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు. వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా మన ఆపద మిత్రులకు ఎలాంటి చిన్న సమస్య రాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఇది 12 రోజుల శిక్షణ కార్యక్రమం. ఇందులో ఫైర్ గురించి, తర్వాత నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ గురించి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ చికిత్సల గురించి, ఫస్ట్ ఎయిడ్ చికిత్సల గురించి, మరియు అదేవిధంగా వాటర్ డిజాస్టర్ దాని గురించి, అంటే నీటిలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు కార్యక్రమాల్లో దీన్ని ఏ విధంగా కాపాడాలి, అలాంటి వాటి గురించి ఈరోజు మేము 3 రోజుల 12 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజుల కోసము ఈ ఫీల్డ్ ట్రిప్
నీటికి సంబంధించిన విపత్తులు జరిగినప్పుడు ఈ నీటిలో జరిగే విపత్తుల్లో ఏ విధంగా మనం కాపాడాలి ఇతర వ్యక్తులు అనేది ఆపద మిత్రులకు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఈ రఘునాథ చెరువు నిజామాబాద్ మినీ ట్యాంక్ బండ్కు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆపద మిత్రులకు మనకు ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ ట్రైనింగ్లో వీరికి 15 రూపాయల విలువైనటువంటి కిట్టును కూడా ఫ్రీగా ఉచితంగానే వీరికి అందివ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని మన నిజామాబాద్లో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అది మన నిజామాబాద్లో సక్సెస్ కావడానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి మరియు మిగతా అధికారులకు అనధికారులకు నాతోని పాల్గొన్న రిసోర్స్ పర్సన్స్ అందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆపద మిత్ర కార్యక్రమానికి సుమారు దాదాపు 500 నుండి 600 ఆపద మిత్రులు ప్రజెంట్ కావడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతము స్త్రీలు అటెండ్ కావడం చాలా శుభపరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి చోట స్త్రీలు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీళ్ళు రావడం అనేది ఈ కార్యక్రమం యొక్క అభివృద్ధికి ప్రధాన సూచికగాని చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గారికి, ఏడీ గారికి మరియు మాస్టర్ ట్రైనర్స్కు, తర్వాత రిసోర్స్ పర్సన్స్కు, తర్వాత అన్ని డిపార్ట్మెంటు డిఎఫ్ఓ కానివ్వండి, 108 సర్వీస్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా అందరికీ ధన్యవాదాలు. నా పేరు భారతి, మాది అమరాదు. నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి 108 టెక్నీషియన్ 108 నుంచి వచ్చాము. ఇక్కడ ఆపద మిత్రులకి ట్రైనింగ్ జరుగుతుంది కావున ఇక్కడ ఏమైనా ఆపద జరగచ్చు దాని గురించి మమ్మల్ని స్పెషల్గా ఇక్కడ ట్రైనింగ్ కోసం ఉంచారు. ఇక్కడ ట్రైనింగ్లో ఉండగా వాళ్ళకి ట్రైనర్స్ ఆపద మిత్రులు నేర్చుకున్న వాళ్ళకి సిపిఆర్ చేయడం ఎలాగా, వాటర్లో వాళ్ళు దిగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆపదలో స్పైన్ బోర్డ్ వాడడం ఎలాగా, స్కూప్ బోర్డ్ వాడడం ఎలాగా, వాళ్ళకి బ్యాండేజ్ కట్టడం అంటే బ్లీడింగ్ అవుతుండగా రోడ్ల మీద బ్లీడింగ్ అవుతుండగా వాళ్ళకి బ్లీడింగ్ కంట్రోల్ చేయడం ఎలాగా, బ్యాండేజ్ కట్టడం. అదేవిధంగా మనం ఆపదలో ఉన్నప్పుడు 108 అనేది తొందరగా అంటే ఒక 10 మినిట్స్లో ముందు ఉండకపోయినా అక్కడ ఉన్న వాళ్ళని ఆపదలో ఉన్న వారికి కొంచెం ట్రాఫిక్లో ఉన్న వాళ్ళని రోడ్ మీదకి జరిపి వాళ్ళని బ్యాండేజ్ కట్టి బ్లీడింగ్ కంట్రోల్ చేయడం. అదే ఆపదలో ఉన్న వ్యక్తికి కొంచెం మనం 108 వెళ్ళే వరకు వాళ్ళకు ఆపదలో ఉన్న వారికి కొంచెం సిచ్యువేషన్ అనేది కొంచెం బ్లీడింగ్ అవుతుండగా బ్లీడింగ్ కంట్రోల్ చేయడం అని, అన్కాన్షియస్ ఉన్న వాళ్ళకి చూసి సిపిఆర్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ వాటర్లో స్వింగింగ్ చేస్తున్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి స్పైన్ బోర్డ్ వాడడం. మరియు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఆపద జరగడానికి మాకు ఇక్కడనే వాళ్ళకి చూసుకోవడానికి ట్రైనర్స్కి కలెక్టర్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంటే ప్రతి ట్రైనింగ్ జరిగిన దాంట్లో మేము ముందుంటాం. 108 మేము టెక్నీషియన్, మళ్ళీ పైలట్ ఉంటారు మాతోటి. అందరికీ థ్యాంక్స్. మా సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారికి, ప్రోగ్రామ్ మేనేజర్ పిఎం సలీం సార్ గారికి, అదేవిధంగా ఏఎంఈ అనిల్ కుమార్ సార్ గారికి, డిఎంహెచ్ఓ సార్ మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు భారతి, నేను ఈఎంటీ టెక్నీషియన్గా చేస్తాను 108లో. నాతో పాటు పైలట్ రమేష్ అన్న అని ఉంటారు. మేమిద్దరం అన్న డ్రైవర్గా చేశాడు, నేను టెక్నీషియన్గా చేశాను. ఈ ట్రైనింగ్ జరుగుతున్న మొదటి రోజు నుంచి మేము వీళ్ళతోనే ఉంటున్నాము. ఇక్కడ ఆపదలు జరుగుతున్నారు అని వీళ్ళతోనే సాగుతున్నాము. ఇది గత 12 రోజులు మొత్తం టోటల్ 12 రోజులుగా జరుగుతుందంట. వీళ్ళతోనే 12 రోజుల వరకు కలెక్టర్ సార్ని ఇక్కడనే ఉండమన్నారు. వీళ్ళతోటే ఉంటున్నాము. వీళ్ళకి మన ఆపద జరిగితే చూస్తున్నాము. నిన్న ఇద్దరికి చూసాము. ఏం పెడుతున్నారు
హలో సార్, నమస్తే. నా పేరు అనిత సార్. నేను గుండారం స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నిజామాబాద్ డిస్టిక్లో ఆపదా మిత్ర అనే ట్రైనింగ్కి కొంతమంది పీట్లను సెలెక్ట్ చేసిండ్రు. దాంట్లో నా పేరు వచ్చింది. సో ఈ ట్రైనింగ్కి నేను రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాక్ ఆఫీస్లో ఈ ట్రైనింగ్ జరుగుతుంది. గత 3 రోజుల నుంచి ఈ రఘునాథ చెరువు దగ్గర ఈ రెస్క్యూ వాటర్లో పడితే ఎలా కాపాడాలి వాటి గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ చాలా బాగుంది. అంటే నాకు స్విమ్మింగ్ రాదు, కాకపోతే దీంట్లో కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. స్విమ్మింగ్ రాకపోయినా వాళ్ళకి మన దగ్గర ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే, ఏమైనా వస్తువులు ఉంటే వాటిని వేసి ఎలా కాపాడుకోవాలి, మన ప్రాణం కాపాడుకోవడము, ఎదుటి వారి ప్రాణం కూడా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ట్రైనింగ్లో నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మాకు మహేష్ సార్ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ట్రైనింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ హౌస్ వైఫ్స్ చాలామంది వచ్చి ఈ ట్రైనింగ్ని తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ లేడీస్కి స్పెషల్లీ చాలా అవసరం అని అనుకుంటున్నాను సార్. ఈ ట్రైనింగ్లో చాలామంది లేడీస్ వచ్చారు. ఈ ట్రైనింగ్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏమన్నా ఆపదలు వస్తే ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవడము, ఇతరులను ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఈ ట్రైనింగ్లో బాగా నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు స్వప్న సార్. నేను ఫిజికల్ డైరెక్టర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా లోకల్ నిజామాబాద్ కావడంతో ఆపోజిట్లో ట్రైనింగ్ చేస్తున్నాను. గత 7 days నుంచి మేము ట్రైనింగ్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి, బోటింగ్ సిస్టమ్ ఎట్లా వాడాలి, బోటింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, వాటర్ వెళ్ళేటప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తిని ఎలా కాపాడుకోవాలి అనేది చాలా నేర్చుకున్నాము. ఇందులో చురుగ్గా మహిళలు ఎక్కువగా పార్టిసిపేషన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మహిళలు చాలామంది ఎక్కువనే అయినరు. థర్డ్ లిస్ట్లో చాలామంది అయినరు. మేము అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది అవసరం లేదేమో అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా ఎందులో ఒక దాంట్లో పార్టిసిపేషన్ చేస్తానని అనుకుంటున్నా. నేను డైలీ బస్కి వెళ్తాను సార్ 6 o'clockకి. నేను చూస్తున్న 6 నుంచి రిటర్న్ 7:30 వరకు చూస్తుంటా కదా, అందులో ఒక యాక్సిడెంట్ మాత్రం డైలీ ఒకటి చూస్తున్నా. ఈసారి ఖచ్చితంగా నేను ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు నా ఆపద మిత్ర ట్రైనింగ్లో నేను ఖచ్చితంగా హెల్ప్ చేసి వాళ్ళను ప్రాణం కాపాడుతానని అనుకుంటున్నాను. నమస్కారం. పేరు శ్రీనివాస్ గౌడ్. నేను జడ్పిహెచ్ఎస్ దుబ్బాక దర్బెల్లి మండలం నుంచి వచ్చిన నేను మాస్టర్ ట్రైనర్ని. ఇక్కడ యాక్చువల్గా ఒక్కొక్క టీంకి 12 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 3 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. ఈ 3 బ్యాచ్ల్లో మొదటి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 2 days గ్యాప్తో 2వ బ్యాచ్, తర్వాత 3వ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ రఘునాథ చెరువులో ఈ బోటింగ్ ఇక్కడ చేయడానికి అందరూ ఒక దగ్గర అనుకూలంగా ఉండాలని చెప్పేసి 3 టీములను కలిపి ఇక్కడ 3 బ్యాచ్లు ఇక్కడ చేస్తున్నారు. సో చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. మేము కూడా వాస్తవంగా ఓన్లీ థియరీ ఉంటుందేమో అనుకున్నాం. సో ఇక్కడ ప్రత్యక్షంగా అనుభూతి కలిగించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఆఫీస్ పక్కకున్న న్యాగ్లో మనకు థియరీ జరిగింది. దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. మొదటి 3 రోజులేమో మెడికల్కి సంబంధించిన అంబులెన్స్ ఎట్లా ఎక్కించాలి, దాంట్లో ఎట్లా వాడాలి అనేది, తర్వాత సిపిఆర్, వీటన్నిటి గురించి జరిగింది. తర్వాత ఈ బోటింగ్, దీంట్లో పార్ట్స్ ఎలా వాడాలి, ఒకవేళ స్ప్రోలో ఉంటే ఎట్లా తేవాలి, స్ప్రో లేకుంటే ఎట్లా తేవాలన్న దాదాపుగా అన్ని అవే విషయాలు ఇక్కడ నేర్పుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ఈవెన్ విలేజ్ నుంచి కూడా అన్ని రకాల పీపుల్, ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ లేకుంటే చదువు రాని వాళ్ళు కూడా, యువకుల నుంచి అందరినీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరు కూడా ఫస్ట్ ఒక రోజు ఇబ్బంది పడ్డట్టు అనిపించింది, తర్వాత విత్ ప్రాక్టికల్స్తో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది. మనం చెప్పకముందే టైం టు టైం ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టిసిపేషన్ చేసి మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఆపదమిత్ర ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి కలెక్టర్ సార్కు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో మేము రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏగా వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములుగా చేసి మాకు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము విలేజ్లలో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వర్క్ మీద ఈ చెరువు కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మరియు
ఇంకా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు మేమే అందుబాటులో ఉండి విలేజ్లలో చూసుకుంటాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఇంకా ప్రజలకు సేవ చేసేందుకు విలేజ్లలో మాకు ఒక చక్కని అవకాశాన్ని ఈ యొక్క గవర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ ఇప్పటికీ 6 రోజులు జరుగుతుంది, 6 రోజుల నుంచి జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు మనము రోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్ జరిగితే మనము ఏం చేయాలి, అలాగే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏం చేయాలి, అలాగే వరదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్న దాని మీద మొత్తం మాకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము గొప్ప అవకాశంగా దీన్ని చేస్తున్నాము మరియు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా మాకు ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ట్రైనింగ్ మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా కలెక్టర్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.